నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఏంటి మేడం ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఈ పవన్ కళ్యాణ్ 2 కాన్స్టిట్యున్సీలో సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అనౌన్స్ చేశారు కానీ వాళ్ళని గెలిపించుకోవడం ఆయనకి తరం కాదు. ఎందుకంటే ఆయనకే విలువ లేనప్పుడు ఇంకా ఆయన చేసిన వాళ్ళకి ఏమి ఇది ఉంటుంది? ఆయనకే ఒక విలువ లేని మనిషి, ఒక ఇది లేదు, స్టామినా లేని మనిషి. ఇప్పుడు మాట్లాడేది ఎందుకు కాసేపు మాట్లాడి నిలకడలేని మనిషి. ఆయనకే ఇది లేనప్పుడు ఆయన నిలబెట్టిన వాళ్ళకి ఇంకా అసలు విలువే ఉండదు కదా, అంతే సంగతులు. మేడం ఏంటి మేడం మరి షర్మిలమ్మ గారు కూడా చూసుకుంటే ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి స్వీకరించిన దగ్గర నుంచి, కాంగ్రెస్ కండవ కప్పుకున్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడటం, జగన్ రెడ్డి నువ్వు డెవలప్ చేయలేదు రాష్ట్రాన్ని, నువ్వు వెనక్కి నెట్టేసావు రాష్ట్రాన్ని అనేసి మాట్లాడటం అయితే జరుగుతుంది కదా. ఆమెకేం తెలుసు సీఎం గారి గురించి? ఆమెకు తెలియదు, ఎందుకంటే మర్చిపోయింది, అన్నయ్యగా మర్చిపోయింది, బ్లడ్ రిలేషన్ మర్చిపోయింది, అన్నీ కూడా మర్చిపోయి ఆమె మాట్లాడుతుంది. ఆయనకి ఎంత కష్టపడ్డారనేది అన్నీ చూసి కూడా ఆమె మనకన్నా కూడా ఆమెకి ఎక్కువ తెలుసు. ఏంటంటే ఆయన ఎంత కష్టపడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత 16 నెలలు సీఎం గారిని జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకన్నా ఆమె దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి ఇలా అట్లా మాట్లాడుతుందంటే డబ్బుకు అమ్ముడుపోయింది. షర్మిల గారు ఒక డబ్బుకు అమ్ముడుపోయి అట్లా మాట్లాడుతుంది. మరి మంగళగిరి గుంటూరు అంతా తిరిగారు షర్మిల గారితో, మేము కూడా తిరిగాం. మరి అప్పుడు అప్పుడు మాటలు ఇప్పుడు ఏమైపోయినాయి? ఇవాళ మరి ఎందుకు అంత అన్యాయంగా అమానుషంగా మాట్లాడుతుంది జగన్ రెడ్డి అని? ఒక సంస్కారం లేకుండా, తోడబుట్టినవాడు రక్త సంబంధం అని ఆలోచన లేకుండా ఎందుకు మాట్లాడితే? డబ్బులకు అమ్ముడు పోయే కదా. ఆమెకు తెలుసు, అన్నీ తెలుసు, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు, ఎన్ని కష్టాలు పడి ఇవ్వాల, ఆయన ఎంత బాధలు పడి ఎన్ని కష్టాలు పడి ఇవ్వాలి దీన్ని చేరుకున్నారు. అభివృద్ధి లేదు, ఆమెకు తెలుసు అభివృద్ధి లేదని. ఆ తెలంగాణలో మాట్లాడి అక్కడ వాళ్ళు పారదోలితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా ఆమెకి ఇది లేదు. ఇప్పుడు అభివృద్ధి లేదంటే కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవరు ఆదుకున్నారు? సీఎం గారు లేకపోతే ఏమైపోయేవాళ్ళు? ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తారు, ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు వైజాగ్లో కూడా అన్నీ కూడా ఇప్పుడు కంపెనీలు అన్నీ కూడా స్థాపిస్తున్నారు కదా, అవన్నీ కూడా సచివాలయాలు తెచ్చారు, వాలంటీర్లు తెచ్చారు, ఇంకా కూడా 2 లక్షలు ఏమో జాబులు అన్నీ వచ్చినాయి. అభివృద్ధి ఏమేం చేసింది? ఇప్పుడు ఆ తెలంగాణలో ఎగిరెగిరి పడింది, వాళ్ళు కాదు అని వాళ్ళని పారదోలారు, ఇక్కడికి వచ్చింది, మరి ఇక్కడ ఎగిరెగిరి పడుతుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఆమెకు వచ్చింది. మరి తోడబుట్టిన చెల్లికే అన్యాయం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి, అలాంటి వాడిని, బాబాయిని చంపిన వాడిని ప్రజలు ఎలా ఆదరిస్తారు? 2024లో ఓటు రూపంలో బుద్ధి చెప్పబోతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా షర్మిల సపోర్ట్ గట్టిగా ఉండబోతుంది ఈ వ్యవహారానికి అనేసి అయితే బయటకు వస్తున్నాయి విషయాలు, వార్తలు. అది అన్నీ చెప్పట్లా, అన్నీ ఆమె షర్మిల గారు అన్నీ ఒట్టి మాటలు మాట్లాడితే అన్నీ కూడా ఏం లేదు. ఆమె అనుకూలత లేని మనిషి, ఆలోచన లేని మనిషి. సీఎం గారు మంచి అందరికి, ఇప్పుడు ప్రజలకే పేదవాడిని చూస్తే ఆయన ఓర్చుకోలేడు. ఏ ఆపదలో ఉండారంటే ఏదైనా మొన్న ఒక లివర్ ఏదో బాగలేకపోతే 20 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. మాలాంటి వాళ్ళు కూడా చాలామందిని ఆదుకున్నారు. ఆయన ఏంటంటే ఏదైనా బాధపడుతున్నారు ఎవరైనా అంటే ఆయన తట్టుకోలేని మనస్తత్వం. నువ్వు ఎంత చెప్పారు నీకు ఇప్పుడు మంచి చెప్పారు, నువ్వు వినపోయినప్పుడు నేనేం చేస్తాను? వదిలేస్తారు కదా. పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. నువ్వు వినలేనప్పుడు నిన్ను ఏం చేస్తారు? మరి నువ్వు ఇలా రోడ్డు ఎక్కి అట్ట పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అన్ని పిచ్చి మాటలు, పిచ్చి ఇదే. కానీ షర్మిల గారికి ఒక ఇది లేదు, నిబద్ధత లేదు, నిశ్శబ్దత ఏది లేదు, ఇంకొక లేకుండా మాట్లాడుతుంది. మరి గతంలో మనం చూసుకుంటే, గతంలో ఒక రాజ్యసభ సీట్ ఇచ్చినా కానీ, ఒక ఎంపీ సీట్ ఇచ్చినా కానీ షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండేది. అటు ఇటు పోయి మీ వైఎస్ఆర్సీపీ పార్టీకే మెడకు చుట్టుకున్నారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరటం వైఎస్ఆర్సీపీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే, ఓట్లు చీలే అవకాశం ఉంది, సీట్లు తగ్గే అవకాశం ఉంది అనేసి అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఓటు చీలవు, సీట్లు తగ్గవు. ఎందుకంటే ఆమెను ఎవరు ఇక్కడ లెక్కలో వేసుకునే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం అన్యాయం చేశారు, ఎంత అన్యాయం చేశారు అనేది వాళ్ళకి తెలుసు. ప్రజలు చూస్తారు కూడా, వీళ్ళు గమనిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కూడా అంతే, ఏదో చేయబోయింది, వాళ్ళు ఇది చేశారు. ప్రజలు ఎవరు కూడా ఆమెని గౌరవించలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆమెకి ఓట్లు చేయలేవు, ఏ లెక్కలు కూడా ఏం తక్కువ లేదు, ఏముంది లెక్కలు వేసుకునే పరిస్థితి లేదు. మేడం ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులే వ్యతిరేకత అయిపోతున్నారు, ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో ఈసారి? బాగుంటుంది. ఎందుకంటే సీఎం గారు నవరత్నాల ద్వారా ఇంటింటికి వెళ్ళారు. ఒక చదువు కానీ ఏదైనా ఒక విద్య, వైద్యం అన్నీ కూడా నవరత్నాల ద్వారా అన్నీ ప్రతి ఇంటికి వెళ్ళారు. అందరూ కూడా ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా ఒక ఆటో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళని ఆదుకున్నారు. వీళ్ళు ఏంటంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఏంటంటే లేనట్టుగా ఉండట్టుగా జనాల్లోకి మేము అంటున్నారు. అదన్నీ ఒట్టి మాటలేను. ప్రజలందరూ కూడా ఎవరు మోసపోవాకండి, ఆలోచనగా ముందుకెళ్ళండి. ఓటు ఎందుకు వేయాలి? ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలి? ఓటు ఎందుకు వేయాలని ఆలోచించుకుని వేయాలి. మనం మంచి చేసే వాళ్ళకి మనం ఓటు వేయాలి. అది ఆలోచించి ఓటు వేయమని ప్రజలను కూడా నేను కోరుతున్నాను.
మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లుగా రాజశేఖర రెడ్డి గారి పరువు తీస్తున్నాడు. తన రాజకీయాల్లోకి వచ్చిందే రాజశేఖర రెడ్డి పరువు తీయడానికి. నేను వచ్చాను రాజశేఖర రెడ్డి గారి పరువు నిలబెడతాననేసి షర్మిల గారు చెప్పడం జరుగుతుంది కదా. ఎవరు పరువు తీస్తున్నారో, ఎవరు పిచ్చి పిచ్చి మాటలు, ఆలోచన లేని మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి ఆమెను షర్మిల గారిని ఆలోచించుకోమని మేము అడుగుతున్నాము, మీ ద్వారా అడుగుతున్నాము. ఎందుకంటే ఆమె ఆలోచన లేని మాటలు, ఒక సంస్కారం లేని మాటలు మాట్లాడుతుంది. డబ్బే శాస్త్రం కాదు, ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఒక ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఒక రక్త సంబంధం అనేవి కూడా ఉన్నాయి. డబ్బు శాస్త్రం కాదు. ఇప్పుడు వాళ్ళేమి నీకు ఇది చేయ నువ్వేది అనుకుంటున్నావు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ జనసేన వాళ్ళు, ఈ టీడీపీ వాళ్ళు నీకు ఎప్పుడు మంచి చేయరు. నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నష్టపోతావు. వాళ్ళ పంచం చేస్తే నువ్వు నష్టపోతావు. మరి వైఎస్ షర్మిల, వైఎస్ రాజారెడ్డి వాళ్ళ పిల్లగాడి వాళ్ళ అబ్బాయి పేరు కూడా వైఎస్ రాజారెడ్డి అనేసి పెట్టడం జరిగింది కదా. పెట్టుకున్నారు ఆ రోజు ప్రేమగా రాజశేఖర రెడ్డి గారు. మరి షర్మిల గారు అంటే కూడా మంచి అభిమానం ఉంది రాజశేఖర రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రాజారెడ్డి గారికి కానీ. ఆ రోజు మరి మంచి ఇదిలో ఉంది. ఈ రోజు కదా వాళ్ళ మాటలు విని, కాంగ్రెస్ టీడీపీ వీళ్ళ మాటలు విని ఆమె కొంచెం ఆలోచనలు పక్కదారి పట్టినాయి. ఆమె ఆలోచించుకోవాల్సిన ఇది కూడా ఉంది. ఆమెకి చాలా ఆలోచించాలి. ఏంటంటే డబ్బు శాస్త్రం కాదు, రక్త సంబంధాలు, ప్రేమలు, అనురాగాలు ఉన్నాయి. ఆమెను అందరూ కూడా ప్రేమగా చూస్తారు. వీళ్ళు అనుకునేటట్టు కాదు, ఆమెను అందరూ ప్రేమగా చూస్తారు. వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అందరికి కూడా ఆమె అంటే చాలా ప్రేమ, అనురాగాలు ఉన్నాయి. ఆమె వాటినన్నిటిని ఇది చేసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.